ఈరోజు అగ్రవర్గాల వాళ్ళ దౌర్జన్యాలు వాళ్ళ దాడులకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అణిచివేయబడతా ఉన్నారు. కావాలని ప్రతి చిన్న విషయం కూడా పెద్ద విషయం చేసి అనేక కేసుల్లో ఇరికించుకుంటా. ఎందుకంటే నేను ఏఆర్ఎస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ పెట్టి ఈ జేకేఆర్ పేరు తెలంగాణ కేసీఆర్ లాగా మంచి పేరు వస్తుంది జేకేఆర్కి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి కావాలని కొంతమంది దురుద్దేశంతో దుష్ప్రచారాలు చేసుకుంటా పదే పదే వాళ్ళు కనీసం 40 సార్లు స్టేషన్ కాడికి పోతే వాళ్ళ కేసు తీసుకుంటున్నారు. మేము ఎస్సీలు కానీ బీసీలు కానీ వెళ్ళి ఒక్క కేసు ఇచ్చినా కూడా మా కేసు తీసుకోవడం లేదు. అదేవిధంగా అదేమంటే ఆయన ఒకటే అంటాడు, మేము చౌదరీశ్వరా, మేము పైన ఉండేవాళ్ళు, మీరు కింద ఉండి అనగతొక్కేవాళ్ళరా, మీరు అనుగుచ్చి ఉండాలరా, మీరు మా కేసులు ఎక్కడికైనా తీసుకుంటారా, మీ కేసులు ఎక్కడ ఎందుకు తీసుకుంటారా బీసీ నాకు కొడకల్లారా అని చెప్పి తిడతా ఉన్నారు. బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు కలిసి కట్టుగా మనకు మనం ఓటేసుకున్నాడు. ఇలాంటి అణచివేతలన్నీ పోతాయి. అగ్రవర్గాల చేసే దాడులు మొత్తం నశించిపోతాయి. ఎక్కడైనా చూడండి, కావాలంటే సెల్వీట్ కొట్టే స్థాయి పోస్టులన్నీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మనకుంటాయి. సెల్వీట్ కొట్టించుకునే స్థాయి పోస్టులన్నీ పెద్దవాళ్ళకు ఉంటాయి, అగ్రవర్గాల వాళ్ళకి. ఈ విధంగా మనం ఎప్పుడు ఇంకా ఎన్నాళ్ళున్నా అణిచివేయటమే కదా. నేను 3 సంవత్సరాల నుంచి ఒక అతను దగ్గర ప్లాట్లు కొన్నాడు. ఈ దేశంలో నేను ఒక్కడే ప్లాట్లు వేసాను వెంచర్లో, ఆయన ఒక్కడే ప్లాట్ కొన్నాడా? ప్లాట్ ఉంటే డబ్బులు అడగాలి. హైదరాబాద్ హైకోర్టులో ఉంది, రంగారెడ్డి కోర్టులో ఉంది, మరి ఇక్కడ మంగళగిరి కోర్టులో ఉంది. కోర్టులో నడుస్తుండగా పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి హేళన చేయటం, మనని పద్దాకల కంప్లైంట్లు. వాళ్ళు వెళ్ళి ఏ స్టేషన్ కాడ కంప్లైంట్ ఇచ్చినా కూడా మమ్మల్ని పిలుస్తారు. మేము వెళ్ళి మా వాళ్ళని ఎస్సీ నా కొడకలారని తీరుతున్నారు. మా పక్కన ఉన్న వాళ్ళని బ్లేడ్ బ్యాచ్ అంటాడు, రౌడీలు అంటాడు, ఆగు రౌడీలు అంటారు. ఎన్ని అన్నా కూడా మేము పోయి కంప్లైంట్ ఇస్తే ఒక్క కంప్లైంట్ ఒక్క నాయకుడు ఒక్క పోలీసు కూడా తీసుకోవటంలా. అంటే మనలో సరైన చైతన్యం లేకపోవటం వల్ల ఇలాంటి ఇబ్బందులకు గురి కావాల్సి వస్తూ ఉంది. అందుకని ఇవాళ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఎలక్షన్కి అయినా కూడా మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా కలిసికట్టుగా ఓటేసుకొని అధికారం తెచ్చుకొని ఇలాంటి అణిచివేసే వాళ్ళని అణిచివేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే చాలా చూస్తూ ఉన్నా నేను విలేజెస్లో కూడా గట్లు కాడ, వరల కాడ, కుంటల కాడ, ప్రతి దగ్గర పోలే, పారిగోడ కాడ, మురికాలో కాడ, ఎక్కడన్నా చూడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటే చాలు వాళ్ళని చులకనగా పురుగులు చూస్తూ ఉంటారు అన్నమాట. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే రేపు రానున్న కాలంలో మనమే సీఎం అవ్వటానికి ఓట్లు వేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సీఎం అవ్వాలి. ఆ విధంగా నేను పోరాటం చేస్తాను. అంటే నన్ను డబ్బులతోటి పదవులతో ఎవరు కొనలేరు. నేను నిలబడి పనిచేస్తాను. మీకు ఓటుకి 100 ఇచ్చాడంటే మీ పైన 1,00,000 అప్పు ఉన్నట్టే. ఓటుకి పేదోడికి 200 అయితే ప్రతి ఒక్కరిని ఎత్తిమే 2 లక్షలు అప్పు ఉన్నట్టే. మీరు ఈ 150 ఆశపడాల్సిన అవసరంలా ప్రతి కుటుంబం 10 కోట్ల ఆస్తి పనులు చేసే విధంగా మన పార్టీ మేనిఫెస్టో ఉంది. ఆ విధంగా ముందుకెళ్దాం. వీళ్ళు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని చేసినా కూడా ఏమీ చేయలేరు. మనం ధైర్యం మనకు కావాలి. మనం మంచి లక్ష్యంతో ముందుకెళ్తున్నాం కాబట్టి మనం అనుకునేది సాధిస్తాము. అందరికీ నమస్కారం.